నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారు బేజారవుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తన లండన్ ప్రయాణంలో కూడా తనకి ప్రశాంతత కరువైపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాసిన ఒక లేఖ గవర్నర్ గారికి అది ఇప్పుడు తనకి బేజాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బేజార్లో ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ గవర్నర్కి అయితే రాయడం జరిగింది. అందులో ఏంటంటే ఈ ఆఫీస్ని మూసివేస్తున్నారు. అంటే మూసివేయడం అంటే కొన్ని రోజులు అదేంటంటే అప్డేట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో దాని వల్ల ఏవైనా ఫైల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటివి ఏం చేయొద్దని చెప్పేసి గవర్నర్ గారికి అయితే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు బేజారు అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? చంద్రబాబు గారు లేఖ రాయడం అనేది, గవర్నర్ నజీర్ గారికి రాయడం అనేది వాస్తవం. ఏ అంశాల మీద రాశారంటే ప్రధానంగా ఈ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడేషన్, అంటే దాంట్లో ఉండే కీలక సమాచారం అంతా కూడా అప్గ్రేడేషన్ పేరుతో తొలగించవచ్చు, అవసరమైనవి లేదా అవసరమైనవి తొలగించేసి అనవసరమైన ఉంచవచ్చు, మరీ ఇతర కారణాలు కూడా జరగచ్చు. రెండవది, ఏవైతే పథకాలకి కోసం కేటాయించిన సొమ్ముని వాటి కేటాయించకుండా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ అనుచరులకి, ఏవైతే కాంట్రాక్ట్స్ క్లాస్ 1 కాంట్రాక్ట్స్ ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా దారి మళ్లించేలాగా ప్రయత్నం చేస్తున్నాను, దాని మీద కూడా లేఖ రాశారు. రెండింటి మీద కూడా గవర్నర్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, దాని మీద సమీక్ష నిర్వహించి ఆర్థిక శాఖకి తగిన వివరణ కోరడం కూడా జరిగింది. అయితే వీటన్నిటి మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17వ తేదీ అంటే ఇవాళ ఇప్పుడు టేకాఫ్ అవుతున్నారు పర్మిషన్ తీసుకొని అన్నట్టు కూడా వార్తల్లో మనం చూసాం. సో అక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ప్రశాంతత కరువు అవ్వడానికి కారణం ఇదే. జనరల్గా ఇట్లాంటి ట్రిప్పులు, ఫ్యామిలీ ట్రిప్పులు కానీ కలవడానికి వెళ్ళేది ఎన్నికల నిర్వహణ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఏదో ఉంటుంది. బట్ ముందుగా వెళ్ళడం అనేది వాళ్ళ సొంత కారణాలు ఏవో అయ్యుండొచ్చి వెళ్తున్నారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారు లేఖ రాశారో ఒక రకమైన గుబులు రేపే అంశమే. ఎందుకంటే ఇక్కడ పక్క రాష్ట్రంలో కూడా చూసుకుంటే ఇలాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 3వ తేదీన అనుకుంటా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 3న కౌంటింగ్ అయింది. 4వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కానీ, సీడీలు కానీ, హార్డ్ డిస్క్లు కానీ మాయమైపోయాయి. అవన్నీ మూసీ నదిలో తేలడం, ఇవన్నీ కూడా మనం చకచకా జరగడం చూసాం. సో ఇప్పుడు ఇంక ముందే నెక్స్ట్ ప్రభుత్వం ఏమొస్తుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఎందుకు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ పెట్టుకున్నారు? ఆ అప్గ్రేడేషన్ పెట్టుకుంటే దానికి ఆయన వివరణ అడిగితే, దానికి లేఖ రాస్తే, గవర్నర్ గారు స్పందిస్తే ప్రధానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఈరోజు సజ్జల గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? సజ్జల గారు ఇప్పుడు పొద్దున్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ అయితే ఈయనకేంటి ప్రాబ్లం, ఈయనకేంటి ఇబ్బంది అన్నట్టుగా. అలాగే అవుతుంది. మీదేనండి ప్రభుత్వం, మీదే ఉంటుందా? ఎందుకు ఇప్పుడే అప్గ్రేడేషన్ చేసుకోవాల్సి వస్తుంది? ముందేనే చేసుకోవాల్సింది, లేదా ఎన్నికల తర్వాత అయినా, రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు అప్గ్రేడేషన్ చేసుకునే అవసరం ఏంటి? ఒకవైపు పక్క రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కొన్ని రకాల అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో అట్లాంటి చేయడం వల్ల వీళ్ళ గ్రిప్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి తారుమారు చేయొచ్చు, ఏదైనా మిస్ అవ్వచ్చు. ఒకదాన్ని కేటాయించామని చెప్పి ఇంకోటి కేటాయించి చూపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా నిధులు దారి మళ్లిస్తున్నారు. ఎవరైతే మళ్ళీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కాంట్రాక్టర్స్ వాళ్ళకి ఇస్తున్నట్టుగా వార్తలు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళందరికీ కష్టమవుతుంది. ఎక్కడ ఏ ప్రభుత్వం తీసుకుని, ఏ రాష్ట్రం తీసుకుని ఇదే పరిస్థితి. అయితే ఇట్లా ఉండే నేపథ్యంలో వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా చేయడం, అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుండగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీరు ఏమి అమౌంట్ వేయడానికి వీలు లేదని అంటే, లేదు ఎప్పటి నుంచో ఉన్న సంక్షేమ పథకాలు కాబట్టి వీటికి మేము వేస్తాము అని అంటే ఇమీడియట్గా రాత్రి 14,000 కోట్లు లబ్ధి చేకూరేలాగా లబ్ధిదారులకు వేసేశారు. మరి దాని మీద కూడా ఎన్నికల కమిషన్ వివరణ అడిగిందిగా. మీరు జీతభత్యాలకి ఇవ్వడానికే కష్టం, ఇన్ని రోజులేమో కష్టపడ్డారు, కష్టము అంటున్న మీరు ఎప్పుడు ఒకేసారి పర్మిషన్ ఇచ్చి మధ్యాహ్నం ఇస్తే రాత్రి కల్లా మీరు ఎలాగా లబ్ధిదారుల ఖాతాలో వేసేసారు ఎలాగా అన్నట్టుగా కూడా వివరణ అడిగింది. దానికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆర్థిక శాఖ కానీ, ఆర్థిక శాఖ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళకి పిడిపడుతుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నప్పుడు గవర్నర్కి లేఖ రాయడం తప్పులేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకవైపు ఇక్కడ ఇంత జరిగి ఇంకా కౌంటింగ్ అవ్వలేదు, ఇంకేమీ తెలియకుండానే ఇంకా హింస చెలరేగుతుంది, అల్లర్లు చెలరేగుతున్నాయి, పోలీసులు తల్ల కూడా బద్దలవుతున్నాయి, కొన్ని కార్యాలయాలు ధ్వంసం అవుతున్నాయి, ఇన్నిటి మీద కొంతమందికి ప్రాణహాని ఉంది,
ఇవన్నీ జరుగుతుంటే ఒక పక్క వీళ్ళకి సంబంధించిన ఇంకా మాదే ప్రభుత్వం మేమే ఉంటాము, మాదే ఎప్పటికీ రాజ్యాధికారం అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారన్నట్టుగా చంద్రబాబు గారి లేఖలో మనకు అర్థమవుతుంది. దాని మీద గవర్నర్ గారు ఏ స్థాయిలో స్పందించాలో, గవర్నర్ గారు స్పందిస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో అనేది కూడా ఆయన ఇమీడియట్గా చేసి చూపించారు గవర్నర్ గారు. దానికి తగ్గట్టుగానే ఆర్థిక శాఖకు వివరణ అడుగుతున్నారు. మరోవైపు ఏవైతే ఈ హింసా ఘటనలు వాటి నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి వివరణ ఇచ్చారు, ఇక్కడ ఈయనకు కూడా అడిగారట, ఈయనకు కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఈ దారి మళ్లింపుల అంశం కానీ ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్కి సంబంధించి కానీ కూడా వివరణ అడుగుతున్నారు. దాని గురించి కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అక్కడ గవర్నర్ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఏమొస్తుంది? ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడితే ఏమవుద్ది చెప్పండి? దీనికి అంటే ఏదో మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రత్యర్థులు విపక్షాలు ఆర్థిక శాఖ కానీ ఆర్థిక శాఖ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళకి పిడిపడుతుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నప్పుడు గవర్నర్కి లేఖ రాయడం తప్పులేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకవైపు ఇక్కడ ఇంత జరిగి ఇంకా కౌంటింగ్ అవ్వలేదు, ఇంకేమీ తెలియకుండానే ఇంకా హింస చెలరేగుతుంది, అల్లర్లు చెలరేగుతున్నాయి, అల్లరి చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ కూడా రాశారు. సో ఇప్పుడు దాని గురించి వివరణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా డే బై డే రేపు పొద్దున ప్రభుత్వం మారి వాళ్ళు ఛార్జ్ తీసుకున్నాక ఇవన్నీ కూడా వాళ్ళకి మెడకు చుట్టుకునే అంశాలే కదా. మెడకు చుట్టుకునే అంశాలు అయినప్పుడు కూడా వాళ్ళు దేనికి సరే ఏదైతే అది ఉందే చూద్దాం అప్పుడు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అయ్యో ఇది మాకు కానీ మా కెరీర్ కానీ ఒక మచ్చలాగా ఏర్పడుతుంది కదా అనే ఒక ఆలోచన అయితే ఎవరికి ఉండట్లేదు. ఏమంటే ఒక విధంగా చట్టంలో ఉన్న లొసుగుల మీద ఉన్న గ్రిప్ వల్ల లేదంటే ఇవన్నీ తేలే కొన్ని సంవత్సరాలు పడుతుందిలే, ఈలోగా మనం వాయిదాల మీద వాయిదాలు బెయిల్స్ మీద తీసుకు బయటకు వచ్చిన ఉద్దేశము వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. దానికి తగ్గట్టుగా మళ్ళీ అంటే వాళ్ళకు నచ్చే కొంత వర్గం కూడా నచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలు నమ్మే వాళ్ళు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? సంబంధం లేకపోవడం ఏంటి? ఈ టైంలో ఎందుకు అప్గ్రేడేషన్ పెట్టారు? అదేంటంటే కొన్ని ఫైల్స్ మాయమయ్యే అవకాశం ఉంది. ఏదైతే అవినీతికి పాల్పడినా అవన్నీ మాయమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో మనం చూసాం ఆల్రెడీ, ఇక్కడ కూడా అదే జరుగుతుంది, అదే జరగబోతుందేమో, ఎందుకు ఇలాంటివి తప్పులు జరగకపోతే ఎందుకు ఇవన్నీ ఇంత భయపడతారని చెప్పేసి అడగడం జరుగుతుంది. అందులో తప్పేంటి అంటే వీళ్ళు అవసరం లేదు, ప్రతిపక్షాలకు ఏం అవసరం ఉంది, మేమేం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ఓపిక ఇంకెన్ని రోజులు, ఇంకొక 2 వారాలు ఓపిక పడితే క్లియర్గా అన్నీ సర్దుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటి నుంచి అన్ని మనం టీవీల ముందు కూర్చొని చూడాల్సిందే. ఇంకా ఏంటేంటి ఎవరెవరిని పట్టుకోబోతున్నారు, ఎవరెవరిని ఎక్కడెక్కడ దొరకబట్టబోతున్నారు అనేది క్లారిటీ వస్తుంది మనకి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ.